నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, న్యూమరాలజిస్ట్, అలాగే లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క పూజ రకరకాలుగా పూజ చేసుకుంటూ ఉంటాం. షోడశోపచారం చేసేవాళ్ళు షోడశోపచారం అంటే 16 ఉపచారాలు చేస్తారు, పంచోపచారాలు చేస్తారు, కొంతమంది దీపం కాకుండా అగరబత్తి ఒక్కటే వెలిగిస్తూ ఉంటారు. ఇట్లా రకరకాలు. బట్ అసలు పూజ అనేది ఎలా చేయాలక్క? ఎలా స్వామిని మమేకం చేసుకోవాలి మనలో? అలాగే ప్రతి నిత్యం స్వామిని అంటే ఏదో పూజ టైంలోనే ఆయన మొహం చూడడం, మళ్ళీ మర్నాడు చూడడం, ఇలా కాకుండా ప్రతి నిత్యం ఆయన్ని మననం చేసుకోవటం అనేది ఎలా ప్రాక్టీస్ చేయాలి? భగవంతుడు అనేవాడు చాలా సందర్భాల్లో నేను ఎంతో మంది మాట్లాడుకోవడం చూసాను. అంటే మీ సనాతన ధర్మంలో దీపాలు వెలిగించడం, పువ్వులు పెట్టడము, పండ్లు పెట్టడము, అంటే ఒక పూజ అంటే చాలు, పండగ అంటే చాలు, మినిమం ఒక 1000 రూపాయలైనా ఖర్చు అవుతాయా మీకు అవుతాయి అని చెప్పి అడిగే వాళ్ళని చాలా మందిని చూసాను నేను. నా చిన్నప్పటి నుంచి కూడా నేను నవ్వి ఊరుకునే వాళ్ళం, ఏం మాట్లాడే వాళ్ళం కాదు. చిన్నప్పటి నుంచి ఏంటంటే ఎవరైనా ఏమన్నా అన్నా కూడా సమాధానం చెప్పొద్దు, నవ్వి ఊరుకోండి అనేది బాగా అలవాటు అయిపోయింది అనమాట ఇంట్లో. అలా చెప్పేది మా అమ్మ, ఎవరేమన్నా మీరేం మాట్లాడుకోండి. అయితే కొంచెం ఎదుగుతున్నప్పుడు ఆధ్యాత్మికంగా నేను చెప్పాను కదా, నాకు 16-17 ఇయర్స్కే నాకు బాగా స్పిరిచువాలిటీ మీద ఇంట్రెస్ట్ ఉండేది. అట్లా అనుకున్నప్పుడు కొంతమందిని కలిసేవాళ్ళం. వాళ్ళు ఏంటంటే ఇందులో మీరు వస్తే మీరు దీపం అది ఏం పెట్టాల్సిన అవసరం లేదు, చేతులెత్తి దండం పెట్టుకుంటే చాలు, అగరబత్తి కూడా పెట్టక్కర్లేదు దేవుడికి, ఇలా ఈ గురువుని ఎన్నుకోండి, అలా అని చాలామంది చాలా రకాలుగా. అయితే అసలు విషయం ఎవ్వరికి అర్థం కాంది ఏంటి అంటే, మనకి తెల్లారు లేస్తూనే మీరు పాజముఖంతోనే దండం పెట్టేసుకోవాలా దేవుడికి అని అనే వాళ్ళకు కూడా సరైన సమాధానం మన సనాతన ధర్మంలో ఉంది పద్మిని. అంటే ఏంటంటే, మనం పొద్దున్న లేస్తూనే మనకి మంచి జరగాలి, మన మొహం కడుక్కోకుండాను మంచం దిగకుండానే అని కాదు. అయ్యో మనం ఎవరినన్నా బాధ పెడుతున్నామా, మనం ఎవరిని చూస్తున్నాము, సరే భగవంతుడినే చూద్దాం, ఆ భగవంతుడు ఎక్కడో లేడు, మన అరచేతుల్లోనే చక్కగా లక్ష్మీదేవితో సహా, ఈశ్వరుడితో సహా, విష్ణువుతో సహా, సరస్వతి అమ్మవారితో సహా అందరూ ఉన్నారు. వాళ్ళందరినీ చూసి దండాలు పెట్టేసుకుందాం. తెల్లారు లేచిన దగ్గర నుంచి అరచేతులతోనే పని కదా, ఏదైనా కూడా వంట చేయాలన్నా, రాయాలన్నా, దేవుడు పూజ చేయాలన్నా. కాబట్టి ఈ అరచేతులు అనేవి భగవంతుడి కోసం ఉపయోగించే విధంగా ఉండాలి. భగవంతుడు ఇక్కడే ఉన్నాడు, ఇంకెక్కడో లేడు అనుకొని ఆ అరచేతుల్ని చూసి దండం పెట్టుకోవడం. అలానే నడుస్తున్నప్పుడు నీకెంత భారం మోస్తున్నావు తల్లి, అయినా కూడా ఎంత ఓపిక సహనం నీకు, మమ్మల్ని మోస్తున్నావు అని చెప్పి ఆ భూదేవికి తొక్కుతున్నాం, తవ్వుతున్నాం మా కోసం నిన్ను, అవునా కదా? అలా చేస్తున్నా కూడా మమ్మల్ని హాయిగా రక్షిస్తున్నావు, తినడానికి భోజనాన్ని ఇస్తున్నావు మాకు ముందు అని చెప్పి అమ్మవారికి దండం పెట్టుకోవడం. అలాగనే ఎక్కడో లేడు స్వామి, జ్యోతి రూపంలోనే స్వామి ఉన్నాడు అని చెప్పి మనం దీపం వెలిగిస్తాం, అవునా? అలా సరే, వంట చేసుకునేటప్పుడు అగ్నిదేవుడికి దండం పెట్టుకోవడం. అయితే ఈ పూజ చేయడంలో మాకు ఎక్కువ టైం ఉండదండి. అవును, నిజమే, టైం ఉండదు. పొద్దున్నే వచ్చేయాలి, బస్సు వెళ్ళిపోతుందో, ట్రైన్ వెళ్ళిపోతుందో, మెట్రోలో సీట్ దొరకదు, ఈ టెన్షన్స్ అన్నీ ఉంటాయి మనకి. వెళ్ళాలి, అక్కడ ఏం చెప్పాలో, ఏం చేయాలో, ఇవాళ సిస్టంలో మన కోసం ఏది ఎదురు చూస్తుందో, ఇవన్నీ టెన్షన్సే. కాదు అని నేను అనను, అందరం అనుభవిస్తున్నది. అయితే 24 గంటల్లో ఒక అరగంట మాత్రం కేటాయించలేరా అన్న దానికి కూడా మన దగ్గర నో అని వస్తుంది ఒక్కొక్కసారి సమాధానం. అంటే ఒక్కొక్కసారి మన ఇంట్లో ఉన్న దేవుడి గూడు దగ్గరికి వెళ్ళి 2 చేతులు ఎత్తి దండం పెట్టేంత కూడా ఉండకపోవచ్చు. అలాంటి టెన్షన్స్ కూడా ఉన్న వాళ్ళని నేను చూశాను, అలాంటి టెన్షన్స్ నేను పడ్డాను. కాబట్టి చెప్తున్నా, ఎప్పుడు కూడా ఏం చేయాలి అని అంటే, వంట చేస్తున్నప్పుడు మనకి కావాల్సింది పంచభూతాలని మనం దండం ఎప్పుడు కూడా గ్రాటిట్యూడ్ అనేవి చూపించాలి. వంట చేస్తున్నప్పుడు అగ్నిదేవుడికి గాలి పీల్చడానికి మంచి ఆక్సిజన్ ఇచ్చావు నాయన, మంచి గాలిని ఇచ్చావని చెప్పి వాయుదేవుడికి, అలాగే కూరగాయలు తరిగేటప్పుడు వరుణుణ్ణి, అలాగే మళ్ళీ భూమాతని, కూరగాయలు తరిగేటప్పుడు అంటే కడుక్కుని చేసేటప్పుడు, అలాగే మళ్ళీ
ఇంత ఆహారాన్ని మాకు అందించవు నాయనా నీ వెలుగుతో అని చెప్పి ఆ సూర్యుడిని, ఎంత వేడి భరిస్తున్నారు అని చెప్పి సరైన సమయానికి నువ్వు అస్తమించి మళ్ళీ చంద్రుడిని వెన్నెల రూపంలో ఆ చంద్రుడి చల్లదనాన్ని మాకు స్వాంతనిస్తున్నావు. అయ్యో అలసిపోయారు కదా కాసేపు పడుకోండి అని చెప్తున్నావు అని చెప్పి మళ్ళీ ఆ చంద్రుడికి కూడా దండం పెట్టుకోవడం. ఇలా ప్రతి దాంట్లోనూ మనం భగవంతుడిని చూడగలిగితే ఎన్నో ఉపచారాలు చేసినంత ఫలితం దక్కుతుంది మనకి. ముందు సాటి మనిషిలో దైవాన్ని వెతకడం, ఎవరినన్నా దూషిస్తే, ఎవరినన్నా బాధ పెడితే, నువ్వు బాధ పెడుతున్నావు, ఇవాళ భగవంతుడినే దూషిస్తున్నావు అనే స్ఫురణ మనకి రావడం అనేదే పూజ. మనం ఒక అరగంట కూర్చొని దేవుణ్ణి ఎందుకు మనం కూర్చొని పూజ చేయమని చెప్పి ఎందుకు చెప్తున్నారు? జ్యోతి వెలిగించడము అని అంటే మనలో ఉన్న జ్యోతిని వెలిగించడమే. ఒక్కసారి కంటిన్యూగా మనం దేవుడికి దీపం పెట్టి నైవేద్యం పెట్టి అట్లీస్ట్ పంచపూజలన్నా చేయడం స్టార్ట్ చేసేస్తే మనకి ఇంకా ఎదురుగుండా వచ్చేది భగవంతుడు అనేది అర్థమైపోతుంది. ఇవాళ ఎలా అయినా సరే ఏ ప్రాబ్లం వస్తుందో ఏంటో నాయన నువ్వే చూడాలి, నువ్వే ఉండు అని చెప్పి దండం పెట్టుకొని ఇంటికి ఆఫీస్కి వెళ్ళే లోపల మేడం ఇవాళ ఈ బగ్ రిలీజ్ అయిపోయిందండి, సాల్వ్ అయిపోయిందండి అని చెప్పినప్పుడు అమ్మాయి ఆ భగవంతుడు అతని రూపంలోనే నీకు హెల్ప్ చేశాడు అనుకోవాలి. అలా ప్రతి నిమిషం మనం భగవంతుణ్ణి ఆయన చేసిన పనిని కానీ ఆయన అందించిన దాన్ని కానీ ఆస్వాదిస్తూ ఉంటే అదే మనం పూజ చేసినట్టుగా మనం భావించుకోవచ్చు. అదే ఫలితం, ఇంకా అదే ఫలితం కూడా. అలాగే పూజ అసలు చేయాల్సింది ఈ విధంగా కొబ్బరికాయలు కొట్టేసామా, దీపాలు పెట్టేసామా, అగరబత్తులు చూపించామా కాదు. అలా అంటే ఇప్పుడు మీరే కదండి 27 ఆకులతోనూ అమ్మవారికి దీపం పెట్టమన్నారు అని అనొచ్చు. అది సేవ. మీరు ఒక్కసారి ఒక 10-15 రోజులు మీరు కంటిన్యూగా పూజ చేస్తూ ఉండండి, స్ఫురణకు వచ్చేస్తుంది ఇవాళ ఎటువంటి పరిస్థితులు అమ్మవారికి చెయ్యాలి. అరే మంగళవారం నాడు హనుమంతుడికి పూజ చేయమన్నారు కదా, ఇది చేద్దాం, దీనివల్ల మనకి ఇంకొంచెం పని అవుతుందేమో అంటే భగవంతుడికి మనకి అనుసంధానం, ఒక బ్రిడ్జ్ లాగా ఏర్పరుస్తుంది పూజ. అంతేగాని ఆయన దగ్గర లేకనా ఇదంతా, అవునా కాదా? ఇవాళ చూడు ఇందాక నుంచి నీకు అంటున్నాను, ఇవాళ ఎందుకో వారాయి అమ్మవారు పూజ చేయాలనిపిస్తుంది పద్మిని, ఇంకా కంపల్సరీ చేస్తాను ఇవాళ అని అనుకున్నాను. అంటే ఏంటంటే మన మనసు మనకి చెప్తుంది అనమాట, నువ్వు ఇది చెయ్యి, ఇది చేస్తే నీకు ఫలితం ఉంటుంది. ఏదైనా ఒక సమస్య గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు ఇలా మనం భగవంతుడిని ప్రతి నిమిషం మనం ఆలోచించుకుంటూ వెళ్తుంటే సమస్య అన్నప్పుడు మనకి స్ఫురణకు వచ్చేస్తుంది, మనం ఇది చేద్దామా, ఇది చేస్తే ఆ సమస్య తొలగిపోతుందేమో, ఆ స్థాయిని తీసుకొచ్చేస్తాం. ఓకే, అలా దీపాలు ఖచ్చితంగా పెట్టుకోండి. అలాగే పంచపూజలైన పంచోపచార పూజ అంటే దీపము, అలాగే ధూపము, నైవేద్యము, హారతి ఇవ్వడము, అలాగే తాంబూలం ఇవ్వడము, హారతి ఇవ్వడం. అంటే ఈ పంచోపచార పూజ చేసినప్పుడు మనకేమనిపిస్తుంది అని అంటే భగవంతుడు వచ్చి కూర్చున్నాడు, మన దీపం వెలుగుతోంది, చక్కగా వెలుగుతుంది, మన అలంకరణ చూసుకోవచ్చు, అలంకరణతో మనకి అబ్బా అనే సంతోషం అనేది ఏర్పడుతుంది. అది ఆ భావన అనేది మనం మాటల్లో చెప్పలేం. అది ఆనందమా సంతోషమా అనేది కాదు, ఒక సమ్ సార్ట్ ఆఫ్ ప్యూరిటీ అనేది మన మనసులో ఇముడుతుంది అనమాట. ఎక్కడైతే కల్మషం లేని మనస్సు ఉంటుందో భగవంతుడు అక్కడ కొలువై ఉంటాడు. మనకి ఇంకెక్కడో కాదు, భగవంతుడు మన మనసులోనే ఉంటాడు ఇంకప్పుడు, అవునా కాదా? సో అలా మనం భగవంతుడికి పూజ చేసుకోవాలి. ఏం తీసుకొని వచ్చావు నువ్వు, చాలా పెద్ద కాస్ట్లీవి ఏమైనా తీసుకొచ్చావా పూలు, అవి కాదు, ఎంత మనస్ఫూర్తిగా తీసుకొచ్చావు అనే దాని మీద మనకి ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నమాట. అలా మనము పూజ అనేది మమేకం చేసుకుంటే మన దాంట్లో, అయ్యో ఇవాళ దీపం పెట్టాల్సిందే కంపల్సరీగా అనుకొని ఖచ్చితంగా దీపం పెట్టే దాంట్లో మనం ఒక్కొక్క అడుగు ముందుకు వేసి ఆధ్యాత్మికంగా చక్కగా ఉన్నత స్థానానికి వెళ్తాం. బ్యూటిఫుల్ అక్క, ఎంత అందంగా చెప్పారు. చాలా హృదయంగా అనిపించింది. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క. నమస్తే.